అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అప్పు నిప్పు లాంటిది. ఇవ్వడం తీసుకోవడం రెండు ముప్పే. ఎప్పుడు ఎవరి జీవితాన్ని అది బలి చేస్తుందో ఎవ్వరూ ఊహించలేరు. తాజాగా హైదరాబాద్లోని హయత్నగర్లో జరిగిన దారుణ హత్యే ఇందుకు కారణం. తీసుకున్న అప్పు తిరిగి ఇవ్వమన్నందుకు కత్తితో నరికి చంపాడు ఓ మూర్ఖుడు. హయత్నగర్ పరిధిలోని భాగ్యలత కాలనీలో మంగళవారం ఉదయం ఓ వ్యాపారవేత్త హత్యకు గురయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. మృతుడు కాశీరాంగా గుర్తించారు. అతని కార్యాలయంలోనే గొంతు కోసి చంపేశారు దుండగులు. కాశీరాం క్యాబ్స్ బిజినెస్ నడిపిస్తున్నాడు. అయితే ఇతనికి బెట్టింగ్ అలవాటు కూడా ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలో తన దగ్గర పనిచేస్తున్న శేఖర్ అనే వ్యక్తికి 4 లక్షలు అప్పుగా ఇచ్చాడు. రోజులు గడుస్తున్నప్పటికీ శేఖర్ డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో గట్టిగా నిలదీశాడు కాశీరాం. తన దగ్గర తీసుకున్న డబ్బులు వడ్డీతో సహా చెల్లించాలని ఒత్తిడి చేశాడు కాశీరాం. కాశీరాం ఒత్తిడి చేయడంతో ఇద్దరి మధ్య మొదలైన వాగ్వాదం హత్యకు దారితీసినట్లు తెలుస్తోంది. కాశీరాం ఇంటిపైన ఉన్న క్యాబ్స్ ఆఫీసుకు వెళ్లిన శేఖర్ మరో వ్యక్తి సహాయంతో హత్య చేసినట్లు సమాచారం. అనంతరం శేఖర్ అక్కడి నుంచి పారిపోయాడు. రక్తపు మడుగులో పడి ఉన్న కాశీరాంని చూసి అతని భార్య వెంటనే పోలీసులకు సమాచారం చేరవేశారు. కాశీరాం హత్యకు లావాదేవీలే కారణమా లేక మరేదైనా ఉందా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ రోజు ఉదయం సుమలత అనే ఆమె తన భర్త కాశీరాం అనే వ్యక్తి అదే అపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి శేఖర్కు 4 లక్షల అప్పు ఇచ్చిందని అట్టి విషయం అడగడానికి కోసమని మొదటి అంతస్తులో శేఖర్ ఒక రూమ్కు వెళ్ళడం జరిగిందని, వెళ్ళిన కొద్దిసేపటి తర్వాత శేఖర్ రక్త మరకలతో ఉన్న బట్టలతో కిందికి రావడం చూసి ఏమైందో అని పైకి వెళ్ళి చూడగా తన యొక్క భర్త కాశీరాం అనే వ్యక్తి రక్తమడుగులో చనిపోయి ఉండడం గమనించి కిందికి వచ్చి ఆ చుట్టుపక్కల చెప్పగా వాళ్ళ ఇన్ఫర్మేషన్ ప్రకారం పోలీసు వారు మేము ఏసీపీ సార్ అందరం వెళ్ళి చూడగా అక్కడ రక్తం మడుగులో కాశీరాం ఉన్నాడు. అది ఏందని తెలుసుకోగా విచారించగా కాశీరాం అనే వ్యక్తి శేఖర్ అనే వ్యక్తికి 4 లక్షలు అప్పు ఇచ్చిండు. ఆ అప్పు అడగడానికి పైకి పోయినాడు. ఆ ఇద్దరి మధ్యన అప్పు విషయంలో గొడవ జరిగిన క్రమంలో అతను కత్తితో దాడి చేయగా మెడభాగం తెగి ఉంది. అప్పు ఇచ్చేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. మనిషిని బట్టి ఇవ్వడం మంచిది. కొందరు తీసుకున్న అప్పుకి రుణపడి ఉంటారు, కానీ మరికొందరు తిరిగి ఇచ్చే ఉద్దేశం లేక ప్రాణాలే తీసేస్తున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.